హాయ్ అండి. కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్కి బ్యాక్ నడుము చేతి పని చేసుకోకుండా ఎట్లా కుట్టుకోవాలో చెప్తున్నాను. లైనింగ్ అండి, జాకెట్ మెయిన్ క్లాత్, నడుముకి ముక్క కట్ చేస్తాం కదా, అది మూడు కలుపుకొని ఇట్లా సరి చేసుకొని మూడింటిని కుట్టుకుంటూ రావాలి స్ట్రైట్గా. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రావాలి నిదానంగా. ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు పైన నడుము ముక్క జాయింట్ వేసాం కదా, ఆ ముక్క వరకు బయటకు అనుకోండి. బయటకు అనుకొని అంచును కుట్టుకొచ్చుకోండి. ఇట్లా అంచును కుట్టుకున్నాక లైనింగ్ ముక్క, బ్లౌజ్కి లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ ముక్కని బయట వైపు అనుకొని నడుము ముక్క ఉంది కదా, నడుముకి ముక్క అటాచ్ చేసాము, ఆ ముక్కని లైనింగ్కి జాయింట్ వేసుకోండి. ఇట్లా జాయింట్ వేసుకోవాలి. అయ్యాక దారం కట్ చేసేసి ఇప్పుడు చుట్టూతా జాయింట్ వేసుకుంటారండి. లాగకుండా నిదానంగా జాయింట్ వేసుకుంటారండి. ఇలా మనం కుట్టుకుంటే నడుంకి చేతి పని చేసుకునే పని ఉండదండి. వర్క్ కూడా మనకి నీట్గా ఉంటుంది, పని తగ్గిద్దండి. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది అనేది బాగా యూజ్ అవుతుందండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. ఇలా కుట్టేసుకున్నాక ఖర్చులు ఏమన్నా ఉంటే కట్ చేసేసేయండి నీట్గా. మనం టైలరింగ్ వర్క్ చేసేటప్పుడు కొంచెం వర్క్ చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉండాలండి. నీట్గా ఉందనుకో మనం ఎంత దూరాన ఉన్నా సరే మనకి బ్లౌజులు ఇవ్వటానికి వస్తారు. అందుకని మనం కొంచెం వర్క్ చేసుకున్నా నీట్గా చేసుకోండి. ఇప్పుడు డాట్స్ వేసుకోండి, బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకున్నాక ఓకేనా ఫ్రెండ్స్, దారాలు కట్ చేసేసేయండి శుభ్రంగా. ఇదిగోండి, ఇట్లా చేతి పని చేసే పని ఉండదండి, నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.